తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేగం పెంచుతున్నారు. ఇటీవల పార్టీ బలోపేతంపై జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన పవన్ ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వరుస జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక పొలిటికల్ గా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారాయన. ఓవైపు డిప్యూటీ సీఎం హోదాల్లో జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం బ్యాక్ టు బ్యాక్ పర్యటనలు ఉండేలా షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు జనసేన అధినేత. ప్రభుత్వం చేస్తున్న మంచిని జిల్లా పర్యటనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ కూటమిలో జనసేన బలమైన ఫోర్సుగా నిలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పాలన పరంగా బిజీగా ఉంటూ మరోవైపు సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ కారణంగా జిల్లాల్లో పర్యటించేందుకు సమయం లేకుండా పోయింది. ఇప్పుడు పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు జనసేన అధినేత. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక జనసేన నేతలు, వీర మహిళలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలకు షెడ్యూల్ సిద్ధమవుతోంది. ముందుగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్తారు పవన్. అక్కడ గురుకుల పాఠశాలను సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శిస్తారు. ఘటనకు కారణాలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తారు పవన్. స్థానిక నేతలతో సమావేశమవుతారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ పవన్ పర్యటనలు షెడ్యూల్ అవుతున్నాయి. ఆ తర్వాత రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్.